భారతదేశంలో ఆత్మగౌరవ ఉద్యమాలకు పునాదులు వేసిన ఆది పురుషుడు మహాత్మా జ్యోతిరావు బాపులే అని హక్కుల పోరాట సమితి కన్వీనర్ యాదగిరి అన్నారు. పులే 189వ జయంతి సందర్భంగా ఓల్డ్ అల్వాల్ అంబేద్కర్ నగర్లోని పులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం యాదగిరి మాట్లాడారు. దేశంలో వస్తున్న సనాతన ఆచారాల వ్యవహారాలతో కట్టు బానిసలుగా ఉన్న వారిని సామాజిక చైతన్యంతో ఆత్మగౌరవ ఉద్యమాల వైపు నడిపించిన నాయకుడు పులే అని తన సతీమణి సావిత్రిబాయి పులేకు చదువులు నేర్పించి భారతదేశంలో మొట్టమొదటి మహిళకు విద్యాబోధన జరిపించిన తొలి గురువులుగా నిలిచిన వారు పులే దంపతులని అన్నారు. సామెతలాగా ఈరోజు దళితుల బతుకులు ఉన్నాయి. మరి ఇక్కడ కేంద్రంలోనైతేనేమి ఇక్కడ రాష్ట్రంలోనైతేనేమి పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి. మరి నార్త్ ఇండియాలో దళితుడు బట్టలు కట్టుకొని మంచి బట్టలు కట్టుకొని తిరిగిన, ఓ వాచ్ పెట్టుకొని తిరిగిన, గుర్రం ఎక్కిన, ఒక బండి ఎక్కి తోలిచిన మరి వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది, ఇకపై చెల్లదు మా మీద దాడులు అనేసి ఈరోజు దళిత వర్గం అంతా చైతన్యవంతమై మున్ముందుకు వస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ప్రతి చోట పల్లెల్లో గ్రామాన ఈ యొక్క మహనీయుల చరిత్రను తెలియజేసుకుంటూ మరి వాళ్ళ గుణగణాలను స్మరించుకుంటూ ఈరోజు జయంతిని జరుపుకుంటున్నారు. అదేవిధంగా మా అంబేద్కర్ నగర్ కాలనీ కూడా మరి సర్వే నంబర్ 10లో ఈ యొక్క కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి పీజేఆర్ గారిని బెదిరించి ఆయన ఈ యొక్క ఇల్లు కట్టిస్తే దాంట్లో ఎంత అన్యాయం జరుగుతుంది. ఒక్క లారీ ఇసుకలో 2 సిమెంట్ సంచులు వచ్చి కట్టించిన సంగతిని ఆ రోజు ఆయన దృష్టికి తీసుకొచ్చి సంఘం ఏర్పాటు చేసి వాళ్ళ కుటుంబ మిషన్ సెంటర్ చిన్న సంక్షేమ పథకాలు పెట్టి వాళ్ళను అభివృద్ధిలోకి తేవాలనేసి కోరడం జరిగింది. కానీ కొన్ని దుష్ట శక్తులు ఆ యొక్క కాలనీకి మరి వాళ్ళకి నేర్పించి ఇది మా జారీ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఎలాంటి కాయిదాలు లేవు. జయంత్యుత్సవాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ నగర్లో జరుగుతున్నటువంటి జ్యోతిరావు